దొనకొండ కరుణాకర్ గారు, నిమ్మల వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు ఈ కార్యక్రమం మన మేరు కులస్తులకు ఖమ్మం జిల్లాలో వరద బాధితులుగా నిరసకులు ఇవి కూడా వాళ్ళు చాలా జలదిగ్బంలో చిక్కుకొని వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటే జిల్లాల్లో కూడా వాళ్ళకి సరిగా అన్నం దొరక్క, టైంకు అన్నం లేక, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ అది మేము గుర్తించి మా జిల్లా కమిటీ, మా ప్రధాన కార్యదర్శి గారు, మా స్టేట్ మెంబర్ గారు వడపల్లి బిక్షపతి గారు, మరి మా కోశాధికారి గారు బొడ్డు శ్రీనివాసరావు గారు, మేమందరం కలిసి ఆ వరద బాధితుల్ని పరీక్షించి మా మేరు కులస్తుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ ఇబ్బందులు చూసి వాళ్ళ పరిస్థితులు ఏమిటి అని చూసి వాళ్ళు జలదిగ్బంలో చిక్కుకుని పోయి నీటిలో మొత్తం కూడా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. ఆ జారుడు బురదలో పాములు, తేళ్లు ఆ ఇబ్బందుల్లో చాలా గురయ్యారు. వాళ్ళు నరక శోభము అనుభవించారు. 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కని ఇని వెరగని మున్నేరు పొంగి చాలా ఇబ్బందులకి జలదిగ్బంలో కొన్ని వేల మంది నష్టపోయారు. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా. అలాగే మా మేరు కులస్తులను గుర్తించాలి. వాళ్ళకి చేతి పనులు చేసుకున్నారు వృత్తుల వాళ్ళ మిషన్లు పోయినాయి, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లు, కూలర్లు చాలా పోయినాయి. చాలామంది కూడా నష్టపోయారు. ఏమీ లేకుండా కట్టుబట్టలతో వాళ్ళు బయటికి రావడం జరిగింది. వాళ్ళు మేము సందర్శించి వాళ్ళ ఇబ్బందుల నుంచి వాళ్ళని ఓదార్చి మేము ఉన్నామంటూ మీ వెనక మీ కుల సంఘం ఉన్నది, మేము ఖమ్మం జిల్లా మేరు సంఘం మేము పనిచేస్తాం, మీకు ఆర్థిక సాయంగా మేము ఆదుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారిని ఓదార్చి రావడం జరిగింది. మేము బుర్రల్లో చాలా చిక్కుల్లో చాలా ఇబ్బందుల్లో పడి మీ నలుగురం తిరిగి వాళ్ళకి కార్యక్రమం ఉంది. మన ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడం జరిగింది. ఈ వరదలలో మా మేరుకుల బంధువులు సుమారుగా 50 కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఓన్లీ కట్టుబట్టలతో వెళ్ళాలి. ఏ ఫ్లడ్ ఎట్లా అవుతుందంటే ఓన్లీ 1 అవర్ కూడా ఖమ్మం ఇవ్వకుండా వచ్చింది ఫ్లడ్. కాబట్టి సర్వం కోల్పోయారు. బియ్యం, సమస్త వస్తువులు చెప్పల్లో తేలిపోయాయి. కట్టుబట్టలతో వాళ్ళు బయటకు వెళ్ళారు. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. మేరుకుల సంఘం 1959-1975 ప్రకారంగా మా మేరు సంఘం ఏర్పాటైంది. ఆ సందర్భంగా అదే సంఘంలో మేము ఖమ్మం జిల్లా నుంచి నేను, నిమ్మల వెంకటేశ్వర గారు, బిక్షపతి గారు అందరం కలిసి వాళ్ళకి సాయం చేద్దాం, వాళ్ళ కాడికి పోయి పరామర్శిద్దాం అనుకున్నాము. అనుకోని కారణాలలో బిక్షపతి గారు కొద్దిగా ఇబ్బంది అయ్యి వారు సిద్ధపడిపోయారు. జరిగిపోయింది. ఇది ముందు మనం డబ్బులు ఎన్ని ఇస్తామా, ఏది ఇస్తామా అనేది నా మనసుకు రాలేదు. ఆలోచన వచ్చింది. ఫ్లడ్ ఎప్పుడు పోదాం మేము అనుకున్నాము. ఫ్లడ్ ఎప్పుడు పోదాం అనుకుంటే మనకి ఎక్కడిక్కడ మొత్తం బంద్ చేశారు. వాళ్ళు పోయి కలిసే అవకాశం లేదు. అయినా కూడా నాకు తెలిసినటువంటి మా బంధువులు ముంపు గురైన ప్రాంతాల్లో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేశాను. వాళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళు భోజనాలు అందుతున్నాయి.
ఆ భోజనాలకు సంబంధించిన సమస్య అయితే అంచున్న ప్రస్తుతానికి అయితే నీళ్ళు అవుతున్నాయి, అన్నీ అందుతున్నాయని చెప్పారు. ఎక్కడికెక్కడ పోలీసు వారు ఆపేశారు, స్ట్రక్ అయిపోయి రావడం, ఎవరిని పబ్లిక్ ఎవరిని అలౌ చేయట్లేదు. ఆ సందర్భంగా మేము పోలేకపోయాము. ఆ సందర్భంగా మేము ఆర్ఎస్ఎస్ తరఫున బైపాస్ రోడ్లో ఫ్లడ్ వచ్చే సమయంలోనే లారీలు మొత్తం బ్లాక్ అయిపోయాయి. వాళ్ళకి 3 వెంకటేశ్వరరావు, నేను రాష్ట్ర అడ్హాక్ కమిటీ కో-కన్వీనర్గా ఉన్నాను. అలాగే మొన్న జరిగినటువంటి నామినేషన్స్లో రాజగోపాల్ గారి ప్యానెల్లో రాష్ట్ర కోశాధికారిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఖమ్మంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి శివారు ప్రాంతాలైనటువంటి దానవాయగూడెం, దంసలాపురం, ఇతరత్రా ఉన్నటువంటి మా కులస్తులు అనగా మేరు కులస్తులకి జరిగినటువంటి నష్టాన్ని ఎంతో కొంత కులస్తులుగా మేము బాధ్యత తీసుకొని వాళ్ళకి సహకరిద్దామనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తుల దగ్గర చందాల రూపంలో వసూలు చేసి సుమారుగా ఒక 20 రకాల వస్తువుల్ని, అంటే ఒక 25 కేజీల బియ్యం, అట్లానే అన్ని రకాలైనటువంటి వంట సామాగ్రి, సుమారుగా ఒక 10-12 రకాల వంట సామాగ్రి, అట్లనే పిల్లల బట్టలు, పెద్దవాళ్ళకి 2 జతల చొప్పున బట్టలు, మరి ఆడవాళ్ళకు కూడా ఏర్పాటు చేసాం, పిల్లలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లానే వాళ్ళకి దుప్పట్లతో సహా అన్ని ఏర్పాట్లు చేశాము. మరి ఒక 25 కేజెస్ ప్రతి ఇంటికి కూడాను రైస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం మా కులస్తులకి మేము చేయగలిగేటువంటి చిన్న సహాయం, ఒక ఉడతాభక్తిగా మేము చేసే సహాయం తప్ప మేము అంతకు మించి వాళ్ళని చేయలేము. ఇప్పుడే మా రాష్ట్ర కమిటీ మెంబర్స్ కూడా కొన్ని శపథాలు, అంటే వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. దాంట్లో భాగంగానే మరి మా కులస్తులకు సంబంధించినటువంటి మాది కుట్టు మిషన్ అనేటువంటిది మా యొక్క కుల వృత్తి చేసుకునే మా ఎవరికైతే మిషన్లు పాడైపోయినాయో ఆ మిషన్లన్నిటిని కూడా మేమే రిపేర్ చేయించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. దాన్ని ఆల్రెడీ మా కులస్తులు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడాను అతి త్వరలో ఆ మెకానిక్లను పంపించి సామాన్లు అయిన పడితే వేయించి కూడా అవన్నీ రిపేర్లు చేయించి కూడా మా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి జీవనోపాధి కల్పించేటువంటి దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా కులస్తులకు అందాల్సినటువంటి వాటి కోసం కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని నుంచి కూడా ఎంతో కొంత వీళ్ళకి ఏర్పాటు చేసే దానికోసం సహాయం చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను గత 30 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాను. యువజన కాంగ్రెస్ నుంచి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుని యువజన కాంగ్రెస్ చేసిన. ఇలా ఖమ్మం నా మేరు కులస్తులు బాధలో ఉన్నారని ఇలా ఖమ్మంకి రావడం జరిగింది. వరదలు వాళ్ళు మొత్తం ఒక 50 ఇండ్లలో మొత్తం ఇళ్ళకు నీళ్లు వచ్చి మొత్తం మిషన్లు కానీ ఏవైనా ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ మొత్తం బాగా ఇబ్బందికరంగా అయిన వాతావరణం జరిగిందన్న. దాని గురించి ఇలా మేము ఖమ్మం రావడం జరిగింది. మేము వాళ్ళకు నిత్యావసరమైన వస్తువులు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి నా మేరు బంధువులందరికీ నేను ఒకటే చెప్తున్నా, నేను మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి రేపు మాపో నేను పోతా అన్న, నా కులస్తుల బాధ ఇది ఉన్నది. నా 50 మంది కులస్తులు చాలా పరేషాన్లు ఉన్నారు. ఎందుకంటే మేము మిషన్ కుట్టుకొని బతికేటోళ్ళము, మా దగ్గర ఏముండదు అన్న, డబ్బు కానీ ఏముండదు. ఎందుకంటే మమ్మల్ని ఒకసారి చూడండి అని, మమ్మల్ని ఒకసారి ఇక్కడ చూడండి అన్న, మీ ఖమ్మంలో జరిగిన 50 మంది బాధ్యతలకు అని నేను విన్నపించుకుంటా. అయినా కానీ మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతా పోయి నేను మా పరిస్థితి ఇటు ఉన్నదన్న, ఇది ఉన్నదని చెప్పి నా కులస్తులకు ఎంత జల్దీ నేను సహాయం అందించడానికి చూస్తాను. ప్రభుత్వం గారు వచ్చే పరుగులు ఏమైనా కానీ నేను అందియాలని చూస్తాను. జై మేరు. లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర మాజీ ఆడాలి కమిటీ సభ్యుడిని. ఈరోజు ఖమ్మం జిల్లాలో మేరు కులస్తులందరూ మున్నూరు వరద తోటి మా మేరు కులస్తులందరూ బాధలతో అన్ని ఇళ్లలోకి నీళ్లు పోయి ఫ్రిడ్జ్లు, టీవీలు, మిషన్లు, ప్రతి ఒక్క వస్తువులన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. వారికి మేము వృతాభక్తిగా మరి మేరు సంఘం 1015/77 మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు దాదాపుగా 50 కుటుంబాలు మేరు కులస్తులందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున బియ్యం మరియు కందిపప్పు, బ్లాంకెట్స్, డ్రెస్సులు, చీరలు
ఇవన్నీ మానవతావాదంతో మానవ సేవే మాధవ సేవ అన్న ఉద్దేశంతో ఈరోజు ఖమ్మంకి వచ్చి టీడీపీ కళ్యాణ మండపంలో 50 కుటుంబాలకి మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా 50 కుటుంబాలకి సుమారు ఒక కుటుంబానికి 5,000 చొప్పున అన్ని విధాల వస్తువులు ఇవ్వటం జరిగింది. కేవలం ఇది ఉడతా భక్తి మాత్రమే. ప్రభుత్వం మరి ఈరోజు ఈ ఖమ్మం నియోజకవర్గ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వీరికి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున ప్రతి ఇళ్లలో నీళ్లు పోయినాయి కాబట్టి వారికి కూడా గవర్నమెంట్ తరఫున ఏదన్నా సహాయ సహకారం అందించాలని త్వరలో కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో మంత్రి గారిని కలిసి మరి 50 కుటుంబాల దీన పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మేరు, జై జై మేరు. ఖమ్మం జిల్లాకు రాష్ట్ర మేరు సంఘం పరంగా రాష్ట్ర అడా కమిటీ కన్వీనరు ప్లస్ కో కన్వీనర్లు అందరం కలిసి ఈరోజు ఖమ్మం రావడం జరిగింది. మరి అందరికీ తెలిసిన విషయము, ఖమ్మంలో ఈ వరద బాధితులకు మా కుటుంబాలు, మా మేర కుటుంబాలు కనీసం ఒక 30 కుటుంబాలు 50 కుటుంబాలు 30 నుంచి 50 కుటుంబాలు చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళకు డైలీ గడవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి రాష్ట్ర సంఘం పరంగా కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న కమిటీ పరంగా కానివ్వండి, మాతో అయ్యే ఉడతా భక్తి మేము సహకారాలు చేశాము ఈరోజు. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, రేపు రాబోయే రోజుల్లో స్థానికంగా ఉన్న మంత్రివర్యులకు విజ్ఞప్తి ఏంటంటే మా కుటుంబాలను మీరు దయచేసి ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కులాలకు కార్పొరేషన్ డిక్లేర్ చేశారు. అందులో మా మేర కులానికి కూడా కార్పొరేషన్ డిక్లేర్ చేశారు. ఆ కార్పొరేషన్ త్వరలో అమల్లోకి వచ్చి దానికి 50 కోట్లు మీరు వెచ్చించినందుకు మా కులం పరంగా మా యావత్తు తెలంగాణ మేర కులస్తుల పరంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. త్వరలో మీరు ఆ కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తే ఈ ఆపదలో ఉన్న వారికి మేము అందరికీ ఆదుకోగలుగుతాము. దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మేరు సంఘం. జై మీకు నరసింహరావు, రాష్ట్ర హడక్ కమిటీ కో కన్వీనర్గా నేను విధులు నిర్వహిస్తూ ఉన్నాను. కాల వైపరీత్యం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి విపత్తు కార్యక్రమానికి ఈరోజు మేము ఖమ్మం జిల్లా రావడం జరిగింది. ఇక్కడ మా మేరు కులస్తులు సర్వం కోల్పోయి వాళ్ళు పనిముట్లుగా నిర్వహించిన మిషన్లతో సహా ఫ్రిడ్జ్లతో సహా ఇంట్లో టోటల్గా వాటర్ వచ్చి సర్వం వాళ్ళు కోల్పోవడం జరిగింది. వారికి మా రాష్ట్ర సంఘం తరఫున వృతాభక్తిగా మేము వారి యొక్క బాధలను అర్థం చేసుకొని వారికి నిత్యావసర వస్తువులను ఈరోజు వారికి కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయడం ఏ విధంగా మా రాష్ట్ర హడక్ కమిటీ తరఫున అడప వెంకటేశ్వరరావు గారు మరియు అదేవిధంగా మా ప్యానల్ అభ్యర్థి కీర్తి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా ఇక్కడ జరిగినటువంటి విపత్తు కార్యక్రమాలకు మా కులస్తులను అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉన్న ఈ పరిస్థితుల్లో మా కులస్తులు కోలుకోవడానికి కనీసం 1 సంవత్సరం అయినా కానీ వాళ్ళు బతుకుదరువులు మామూలు స్థితిగతులకు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వారిని ఆర్థికంగా కానీ ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఈ యొక్క కార్యక్రమాలను తొందరగా వాళ్ళు నిర్వహించాలని మా రాష్ట్ర మేరు కులం తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఎలాంటి కార్యక్రమాలకైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మేరు కులస్తులందరికీ తోడ్పాటుగా ఉండి వారి యొక్క సాధక బాధ్యతలో మా వంతు బాధ్యతగా మేము నిర్వహించడం, ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. జై మేరు.